వెల్కమ్ బ్యాక్ టు బ్రూక్ బాండ్ 3 రోజెస్ నువ్వు నేను బ్రేక్ టైమ్ లో చాలా డిషం చూద్దాం ఏం జరిగిందో. మీరు హీరో అన్నారు సార్, అండ్ తను గజాల అన్నారు. ఒకవేళ గజాల అయితే కనుక మీరు 25,000 నట్ ఇవ్వాలి. హీరో కాకపోతే కనుక మీరు 3 పాటలు నాకోసం పాడాలి. హీరో అయితే మీరు 25,000 నేను పర్సనల్ గా ఇస్తాను 25,000. ఓకే, ఈ 25 కాకుండా అంటే 50 గెలుస్తాను. చూద్దాం, లెట్స్ రివీల్ ఇట్ అండి. చెప్పండి. సింపుల్ గా అవుననేస్తే 3 పాటలు ఉన్నాయి ఇక్కడ. అనుష్క చెప్పలేదా? నేను ఎంతసేపు అడిగాను అనుష్క మీరు ఫ్రీజ్ అవ్వాలి. మీరు గజాలకు వెళ్ళారు సార్, ఏ పాట పాడతారు? మీకు చాలా ఇష్టమైన పాట. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని, చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని. చాలా మంది ఓడిపోయినప్పుడు వాళ్ళకి నేను పాడుతుంటాను, ఇప్పుడు నేను ఓడిపోయినప్పుడు నేనే పాడుకుంటాను. ఇది బాగుంది, ఇన్స్పిరేషన్ అవసరం ఇప్పుడు. సో మీకు బాగా నచ్చిన వారు కంపోజ్ చేసిన సాంగ్ అయితే? నాకు బాగా తను కంపోజ్ చేసిన పాటలో బాగా నచ్చిన పాట ఎలా 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 తెలుపుననే పాట. అది నేనే రాశాను, తను కంపోజ్ చేసింది. ఆ పాట బాగా నచ్చింది. అలుగుతారమ్మా ఎప్పుడైనా మీరు? అలుగుతాను. మిమ్మల్ని అడగాలి యాక్చువల్లీ ఈ క్వశ్చన్. అంటే అలక వస్తుంది, అది అలక అని తెలియకుండానే నేను కనుక్కోవాలి. కనుక్కునే విధంగా తను ప్రవర్తిస్తుంది. అది నాకు మట్టుకే అర్థం అవుతుంది, ఇంకెవరికి అర్థం కాదు. సో మీరు ఈ పాటల పల్లకి ఎప్పటి నుంచి ఎక్కడ స్టార్ట్ చేశారు? మాది వరంగల్ జిల్లా చల్లగరి అని ఒక ఊరండి, చిన్న ఊరు, చిట్యాల మండలం. మా ఇంటి పక్కన శివాలయం ఉంది, గుడి ఉంది. గుళ్ళో రోజు పొద్దున్నే మైక్ లో పాటలు వేసేవాళ్ళు. ఇంకా చిన్నప్పుడు దాదాపు ఒక 7-8 వయసు నుంచి నాకు ఊహ అప్పుడే తెలుస్తున్న వయసులో ఇంకా అప్రయత్నంగానే అసంకల్పితంగా అన్ని పాటలు వినడం, అన్ని పాటలు నేర్చుకోవడం. పొద్దున్న 4 గంటల నుంచి 6 గంటల వరకు మైక్ లో పాటలు వస్తుంటాయి కదా. తర్వాత సోమవారం గుళ్ళో భజన చేసేవాళ్ళు. ఆ భజనకి వెళ్ళి భజనలో పాటలు పాడేవాడిని. అట్లాగా ఇంకా పాటలు పాడడం అలవాటయ్యి నేను చదువుకుంది 10వ తరగతి వరకు తెలుగు మీడియం చదువుకున్నాను. తర్వాత నేను డిప్లొమా చేశాను, కూకట్పల్లి జేఎన్టీయూలో ఇంజనీరింగ్ చేశాను, బీటెక్. మొదటి ఆపర్చునిటీ ఎలా వచ్చింది? మొదట నాకు అవకాశం, నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు 4వ సంవత్సరంలో నా మిత్రుడు శ్రీనాథ్ అని చెప్పి, శ్రీనాథ్ అని ఆయన అంటున్నాను, ఆయన నా ప్రతిభను గుర్తించి నువ్వు పాడడం కంటే రాయడంలో చాలా కనబడుతుంది, నువ్వు దాని మీద ఇంకొంచెం సాధన చేయని చెప్పి నాకు సలహా ఇచ్చారు. దాంతో నేను ఇంకా రాయడం మీద బాగా ఇంట్రెస్ట్ చూపారు. బాగా మనసు లగ్నం చేసి కొన్ని పాటలు రాసి ఆయన తీసుకెళ్లిపోయారు. ఆయన తీసుకెళ్లి తాజ్మహల్ డైరెక్టర్ ముప్పలనేని శివ గారికి పరిచయం చేయించారు. ఆయన పాట విని నచ్చి తాజ్మహల్ చిత్రంలో అవకాశం ఇచ్చారు. రామనాయుడు గారు అవకాశం ఇచ్చారు. దాని నిర్మాత రామనాయుడు గారు. మంచు కొండల్లోన చంద్రమా చందనాలు చల్లిపో, మెచ్చి మేలుకున్న బంధమా అందమంత అల్లుకో, మొగ్గ ప్రాయంలో సిగ్గు తీరంలో మధురమే సంగమం, కొంటె దాహంలో జంట మోహంలో వలపుకే వందనం అనే పాట. మొదటి పాట అయినా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. ఓకే, నెక్స్ట్ రౌండ్కి వెళ్దాం సార్. కొంచెం తేలిగ్గా ఉంటుంది, మొత్తం రివీల్ చేసేస్తాం. ఇద్దరు ఉంటారు, కాకపోతే ఇద్దరు ఎవరు గుర్తుపట్టాలి. అయితే మా వాళ్ళు ఏం చేస్తారంటే తెలివిగా ఇలా మొహం అంతా ఒకరి నుంచి కళ్ళు మాత్రమే మార్చొచ్చు, పెదాలు మాత్రమే మార్చొచ్చు. సో ఇలా అంటే కొంచెం మనం ఆలోచించే పని పెడతారు మనకి. సో చూద్దాం మరి, బంపర్ ఛాన్స్ ప్లీజ్. అరే ఇద్దరున్నారు, ఒకటి వచ్చి విష్ణు. విష్ణు ఎక్కడ ఉన్నాడబ్బా? ఆర్యన్ రాజేష్ కింద అతను. కరెక్ట్, ఆర్యన్ రాజేష్. కళ్ళ దగ్గరికి వచ్చేటికి ఇంకేమన్నా అల్లరి నరేష్, అన్నదమ్ములు ఇద్దరిని కలిపారు ఒకే చోట. సింపుల్, కరెక్ట్, చాలా కరెక్ట్.
ఇంతకు ముందు కూడా అలాగే ఉండేది చూడండి. నిలబడ్డాం ఇంకెవరు మా మాటని ఇప్పుడు మా తెలివి ఉపయోగించొద్దంటారా మేము? వేస్టా? చాలా పరిశీలనలు చేసిన పిమ్మట మేము ఒక ఏకాభిప్రాయానికి వచ్చాం. కళ్ళు తర్వాత ఈ జుట్టు ఇదంతా కూడా విష్ణు సలీం విష్ణు. కళ్ళు జుట్టు కింది భాగం అంతా ఆర్ఎన్ రాజేష్. మూతి పరిశీలన ఫెయిల్ అయినట్టు నాకు ఒక అభిప్రాయం వస్తుంది. కరెక్టే. ప్రయోగశాలలో ఎలుక పిల్ల చచ్చింది. లేదు నిజమండి. నిజమంటారా? రాజేష్ కళ్ళు క్రాఫ్ విష్ణు. సరే నేను మీకు కొన్ని క్లూస్ ఇస్తాను. చెప్పండి. క్లూ ఇవ్వాలంటే ఒక కండిషన్. ఓకే పాట పాడాలా? అదర్స్ లో మీరు రాసినటువంటి పాట. थोड़ा सा प्यार डालो, थोड़ा सा फायर डालो, थोड़ा सा जोर डालो, लाइफ इज ए कॉकटेल. Yes. थोड़ा सा नव्వు डालो, थोड़ा सा చేదు डालो, थोड़ा सा తీపి डालो, लाइफ इज ए कॉकटेल. Cocktail. Life is a cocktail. Let's తీపి. భామలంటే ఒకటికి మత్తు, భక్తి అంటే ఒకటికి మత్తు, మత్తులోనే ఈ లోకం మొత్తం ఉన్నది. Her skin look dull. Just cleaning the surface is not enough. New Neutrogena Deep Clean Facial Cleanser cleans right down to your pores, removes oil, dirt and pollution, leaves your skin completely clean. Don't just clean, deep clean with new Neutrogena Deep Clean Facial Cleanser. Hi, na peru Raghu. Evro mummy ki chocolates muddane icharu. Iti ento yummy kada. She thinks healthy kadani. Healthy things ruchiga undakoda enti. Ikkada rasindi kuda vitamins, iron, inta zinc unayani. Only you guys can help me. Here's her number. SMS chocolate smoothie to 9640333300. Dechilelami. Tondaraga. Naku na Danone chocolate smoothie kavali. Danone Choco Milk డ్రింక్ కాదు, ఇది చాక్లెట్ స్మూతీ. చాలా మంది మహిళలు తక్కువ జుట్టు రావడం కోసం సరైన ఇన్వెస్ట్మెంట్ ని వారం వారం తెలుసుకుంటున్నారు. అందుకే మరింత మంది కాదండి. తారకరత్న కింద జూనియర్ ఎన్టీఆర్ ఇందులో లేడండి. లేదా సార్? ఉంటే ఏంటి సార్? మీ పాట రాయడం కష్టమా? ఈ గేమ్ ఆడడం కష్టంగా ఉంది. కొంచెం అతి కష్టమైన పని ఇదే. కష్టం అనిపిస్తుంది. ప్రపంచంలో అతి కష్టమైన పని భూగోళం మీద. ఒక్కో నంబర్ కూడా లేడండి. తారకరత్న ఉన్నాడే కింద. కాస్త నన్ను నమ్మి SMS చేయండి. టీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి ఎవరు వారు? మా అదర్స్ ఉన్నాడా లేడా? కాస్త సరిగ్గా చూడండి. కొంచెం జీనియస్ అనిపించుకోండి. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. టీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్స్ టైప్ చేసి 58585 కి SMS చేయండి. సరే ఏం చెప్తాను చెప్పండి సార్? మొత్తానికి ఆర్యన్ రాజేష్ లిప్స్. ఇది ఎన్టీఆర్ ఐస్. ఏమంటారు సార్? ఫ్రీజ్ చేసేస్తే ఫ్రీజ్ దట్. మా ఆవిడ మాటే అంతేనంటారా? సరే మొత్తానికి వింటున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దామండి. ఆర్యన్ రాజేష్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఆర్యన్ రాజేష్. లెట్స్ రివీల్ ఇట్. ఆర్యన్ రాజేష్. బట్ ఇప్పుడు మన కన్ఫ్యూజన్ అంతా ఒకటే చోటు ఉంది. కళ్ళ దగ్గర. కళ్ళే ఆర్యన్ రాజేష్ అనుకుంటా. కాదు కళ్ళు ఆర్యన్ రాజేష్. ఓకే. లిప్స్ అండ్ నోస్ ఆర్యన్ రాజేష్. ముక్కు ఇప్పుడు ముక్కు మాత్రం వేరుగా వచ్చింది, వేరేగా ఉంది. సో కళ్ళు అది ఎన్టీఆర్. సరే ఏదో ఒకటి. ఇప్పుడు మనం అనుకున్నది ఎన్టీఆర్ కాబట్టి మనం అక్కడ సగం టెన్షన్ గా ఉంది సార్. నాకు కొంచెం రిలాక్స్ అవ్వాలి. ఒక పాట వినబడతారా? నిజంగా చాలా టెన్షన్ గా ఉంది. టెన్షన్ మీరు ఇంకా రాయలే ఆయన పాట. ఎందుకు? ప్రతి జీవితంలో రాశాను. కృష్ణ గారికి రాశాను ఒక సినిమాలో. టెన్షన్ మీద రాశాను పూర్తిగా. ఒక్కసారి మనస్ఫూర్తిగా నవ్వుకోవాలంటే ఒక మంచి పాట పాడండి. తెల్లవారి పల్లెటూరిలోన అల్లుకున్న వెలుగంతా, పిల్లలేగ దూడ నోటి కంటుకున్న ఆవు పాల నూరగంతా, అల్లరెక్కువైతే కన్న తల్లి వేసే మొట్టికాయ చనువంతా, జల్లు పడ్డ వేళ పొంగి పొంగి పూసే మట్టి పూల విలువంత. బేబీ హీ లవ్స్ యూ సో మచ్. బేబీ హీ లవ్స్ యూ సో మచ్. టెన్షన్ గాయం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. దాని తర్వాత రివీల్ చేస్తాం. సరే ఓకేనా? చలో ఇద్దరు కలిసి చెప్పాలి. బ్రూక్ బాండ్ 3 roses. నువ్వు నేను. Take a break and come back.
ఎన్న సార్ వాడు ఏమి నీ టెన్షను నాకుదా చెప్పు నేను చూసుకుందాను కదా ఊరి బ్రహ్మదేవుడా కొంప ముంచినావురా